పందెం కోడిగుడ్డు ధర 400 నుంచి 700, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి మరి పెంపకం, గుడ్డు పొదిగేందుకు ప్రత్యేక పెట్టలు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో పెంపకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆరోగ్య ఆసియా అంటూ ఈ ఖండంలోని అత్యంత హెల్దీ దేశాలు ప్రపంచ టాప్ 3లో సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, 34వ ర్యాంకులో బ్రిటన్, 69వ ర్యాంకులో అమెరికా, 112వ ర్యాంకులో భారత్, ఆయుర్దాయంలోని సింగపూర్ దగ్గర స్థానం, గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ 2024 నివేదికలో వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ జూ పార్క్కి వరం, రేచు కుక్కల కేంద్రం, దేశంలోని మొట్టమొదటి రేచు కుక్కల పునరుత్పత్తి కేంద్రం, దారి తప్పి వచ్చిన 2 అడవి కుక్కలు ఇప్పుడు ఇతర దేశాలు, రాష్ట్రాల జూ పార్కుల నుంచి ఎన్నో జంతువులు విశాఖ జూకి రావడానికి దారి చూపిన ఇందిరాగాంధీ జూ పార్క్ చుట్టూ ఉన్న కొండల నుంచి 1993లో దారి తప్పిన ఒక తల్లి రేచు కుక్క 4 పిల్లలతో కలిసి ఓ రోజు రాత్రి జూ లోపల ఉన్న కోతుల ఎన్క్లోజర్లోకి చేరాయి. మరుసటి రోజు ఉదయం విధులకు వెళ్ళిన జంతు సంరక్షకులు వాటిని గమనించి జూ అధికారుల సలహా మేరకు పట్టుకున్నారు. కొన్నాళ్ల పాటు వాటిని ప్రత్యేకంగా సంరక్షించారు. అనంతరం వాటి కోసం ప్రత్యేకించి ఎన్క్లోజర్ నైట్ క్రాల్ నిర్మించారు. వాటిలో 2 పిల్లల్ని హైదరాబాద్ జూకి తరలించారు. తిరుపతి జూ నుంచి ఒక మెగరేచు కుక్కని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ రేచు కుక్కలు అధిక సంఖ్యలో పునరుత్పత్తి అవుతూ ఇతర రాష్ట్రాల జూ పార్కులకు సరఫరా అవుతున్నాయి. సుమారు 10 ఏళ్లలో ఇక్కడి నుంచి 60కి పైగా రేచు కుక్కలు ఇతర జిల్లాలోని జూ పార్కులకు తరలించి అక్కడి నుంచి మరికొన్ని వన్యప్రాణులు విశాఖ జూకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇందిరాగాంధీ జూ పార్క్ పునరుత్పత్తి కేంద్రంలో 32 రేచు కుక్కలు ఉన్నాయి. వాటిలో 23 మగవి, 9 ఆడవి ఉన్నాయి. 2 వారాల క్రితం 2 ఆడకుక్కలు మరో 10కి పైగా పిల్లలకి జన్మనిచ్చినాయి. వీటితో కలిపి ప్రస్తుతం వాటి సంఖ్య 42కి చేరింది. ఈ పునరుత్పత్తి కేంద్రం పక్కనే జూ అధికారులు అదనంగా మరో కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. రేచు కుక్కలు తడవకి 4 నుంచి 8 పిల్లలు పెడతాయి. వీటి బ్రీడింగ్ కాలం 63 రోజులు, జీవితకాలం 11 నుంచి 12 ఏళ్ళు. ఇవి 16 నుంచి 21 కిలోల బరువు కలిగి ఉంటాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.